హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవర్ విలేజ్ అత్త కోడలు. సో ఈరోజు సండే కదా అండి, మా ఇంట్లో స్పెషల్ అయితే కొబ్బరి పులావ్. సండే కూడా స్పెషల్ అయిపోతే ఎలా అండి? మేమైతే 1 వీక్ నుంచి అయితే నాన్ వెజ్ అయితే తినట్లేదండి. గణేష్ చతుర్థి సందర్భంగా మేమైతే పీర్ల మీద కూర్చున్నామండి. సో అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే తినకూడదని తినలేదు. గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు తినలేదండి. సో నిన్నైతే మాకు గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది. సో ఈరోజు సండే కదా అని చెప్పేసి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో చేసుకునే పులావ్ అయితే ఈరోజు అయితే చేసుకుందాం. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చేయండి. ముందుగా పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి, 1 బంగాళదుంప, బిర్యానీ ఆకు 4 లేదా 5, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, దాచిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, అల్లం పేస్టు, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర. సో మేమైతే కేజీన్నరకి చేస్తున్నామండి కొబ్బరి రైస్ అయితేని. సో రైస్ అయితే కేజీన్నర. ముందుగా కోసి పెట్టుకున్న ఒక 2 కప్పులు కొబ్బరి ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసుకుని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఒక క్లాత్ లో వేసుకుని శుభ్రంగా బాగా పిండుకోవాలి. మనకి ఇప్పుడు కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బిర్యానీ సరుకులు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. సో ఇలా బాగా మగ్గితేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం సేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి మగ్గినవో లేదో చూసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం సేపు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. సో మగ్గిందో లేదో చూసుకుని మనం రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టుకుని కడిగి పెట్టుకున్న రైస్ అయితే మనం దీంట్లో వేసేసుకుందాం.
రైస్ వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి అడుగంటకుండా అలా తిప్పుతూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా తిప్పకూడదండి, రైస్ అనేది విరిగిపోతుంది. అలా కొంచెం చిన్న మంట పెట్టుకుని కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం దీంట్లో కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసిందో లేదో చూసుకుని. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. సో మధ్యలో ఒకసారి తీసుకుని కుక్ అయిందో లేదో చూసుకుని బాగా కదుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. సో మధ్యలో ఒకసారి తీసుకుని కుక్ అయిందో లేదో చూసుకుని బాగా కదుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకోండి. సో చూసారు కదా అండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే రెడీ. ఇది చికెన్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్. మేమైతే చికెన్ రోస్ట్ చేసుకున్నాం. సో ఆ వీడియో అయితే దీంట్లో యాడ్ చేయలేదండి, కొంచెం వీడియో అయితే లాంగ్ అయింది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. చూసారు కదా, ఎంతో కమ్మనైన రుచికరమైన కొబ్బరి పులావ్ అయితే రెడీ. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.